యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని కేటాయించిన నిధులు సరిపోలేదని కాంట్రాక్టర్లు స్లాబ్ వేసి అసంపూర్తిగా వదిలేశారు. 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించి 2022లో ప్రారంభించిన సమీకృత మార్కెట్ నిర్మాణం ఇప్పటి వరకు కూడా పూర్తి కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని కేటాయించిన నిధులు సరిపోలేదని కాంట్రాక్టర్లు స్లాబ్ వేసి అసంపూర్తిగా వదిలేశారు. 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించి 2022లో ప్రారంభించిన సమీకృత మార్కెట్ నిర్మాణం ఇప్పటి వరకు కూడా పూర్తి కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ను వివరణ కోరగా అప్పుడు కేటాయించిన 2 కోట్ల నిధులు సరిపోలేదని, పూర్తి కావాలంటే అంచనా ఇంకొక 6 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారని, 1 కోటి రూపాయల పనులకు కూడా ఇక్కడ జరిగినట్లు కనపడట్లేదని, ఈ సమీకృత మార్కెట్కి 2 కోట్లు ఎక్కడ పెట్టారని, సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తే ఎంతో మందికి మేలు చేసిన వారు అవుతారని, వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూపాయలు పెట్టిన చెప్పొచ్చు, మనం 50% చెప్పొచ్చు, 50% చెప్పొచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో 2021-22 సంవత్సరాల బడ్జెట్కి సంబంధించినటువంటి 2 కోట్ల రూపాయలను సమీకృత మార్కెట్కి సంబంధించి వెజ్ నాన్ వెజ్కి సంబంధించిన మార్కెట్ కోసం ఇక్కడ నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది. ఆ పని దాదాపు సంవత్సరం పాటు నడిచింది. దాదాపుగా 1 కోటి రూపాయలు ఈ నిర్మాణానికి సంబంధించి వెచ్చించడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ పని ఆగిపోయింది. ఆ తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల జనంకి సంబంధించిన కోట్లాది రూపాయలు ఇక్కడ మట్టిలో పోసిన పరిస్థితిగా వచ్చింది. ఇది దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ నిర్మాణాలు అసంపూర్తిగా ఇలానే ఉండడం వల్ల ఇది అసాంఘిక కార్యక్రమాలకు నిలువగా మారింది. ఉన్నటువంటి కట్టడం కూడా శిథిలావస్థకు చేరి దాదాపు 40-50 సంవత్సరాల క్రితం నిర్మించిన నిర్మాణం లెక్క గడ్డి చెట్లు మోసి అనేకటువంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలువగా మారింది. సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం భావ్యం కాదు. ప్రభుత్వం ఏదైనా కూడా ఆ ప్రభుత్వాలు వెచ్చించే సొమ్ము ప్రజల సొమ్ము, ప్రజల పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇలా గత ప్రభుత్వాల పేరుతోటి ఇలాగే వదిలిపెడితే ప్రజలకు సంబంధించిన నష్టం జరుగుతుంది. కాబట్టి ఆలేరు మున్సిపాలిటీలకు సంబంధించి కూడా వెజ్ నాన్ వెజ్కి సంబంధించినటువంటి అనేక సమస్య ఉంది. ఆ సమీకృత మార్కెట్ను ఇక్కడికి తీసుకురావడం, నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ వాటిని తీసుకోవడం వల్ల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కూడా ప్రజలకు అనేకమైనటువంటి సౌకర్యం కలిగే పరిస్థితుంది. కాబట్టి వెంటనే ఈ మార్కెట్కి సంబంధించిన నిర్మాణం పూర్తి చేయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ సుమారు అప్పుడు 2 కోట్లతో ఆలేరుకు శాంక్షన్ జరిగింది. ఆలేరుతో పాటు మిగతా మున్సిపాలిటీలలో కూడా అందులో భాగంగానే ఆలేరు కూడా శాంక్షన్, దానికి సంబంధించింది కూడా వర్క్ అనేది కంప్లీట్ చేసినారు. తర్వాత తదనంతరం కొంచెం డిజైన్స్ అదేదో మారాలని గవర్నమెంట్ పరిశీలనలో ఉంది. దానికోసం అది పెండింగ్లో ఉంది. రివైజ్డ్ బడ్జెట్ కోసం అది రివైజ్డ్ చేయడం వల్ల అది బడ్జెట్ అనేది కొంచెం పెరిగింది. అదే దాని డిపిఆర్ స్టేజ్లో ఈ ఒక్కటి మున్సిపాలిటీ అన్నిట్లో అంతటా పెండింగ్ ఉంది. అక్కడి నుంచి ప్రపోజల్ రాగానే మనం ప్రభుత్వం నుంచి మనకు ఏమైనా ఆదేశాలు వస్తే ఫర్దర్గా చేసేస్తాం.